అభిమానులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. జెన్జీ జెన్జీ కాలేజీ పిల్లలంతా మీరందరూ ఎవరు? జెన్జీ జెన్జీ జెన్జీ. మీ అందరి కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా చెల్లెమ్మలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు విద్యార్థులు మీ అందరిపైన మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈవేళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జెన్జీకి అత్యంత ప్రాముఖ్యత ఉంది అనేటువంటిది గమనించాలి. ఈవేళ మీ శక్తే ఈ దేశ రాజకీయాల్లో ఎంత ముఖ్యమైనది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీకోసం అనేక కార్యక్రమాలు చేశారు మన నరేంద్ర మోడీ గారు. మీకోసం ఈవేళ స్కూల్స్ బదులు క్రియేటివ్ కంటెంట్ కోసం, అవి క్రియేట్ చేసుకునే వారి కోసం కంటెంట్ ల్యాబ్స్ ని పెట్టారు. మీ అందరి కోసం గర్ల్స్ హాస్టల్స్ పెడుతున్నారు. పెద్దవాళ్ళు మహిళల కోసం షీమార్ట్స్ పెడుతున్నారు. మన తల్లి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వ్యాపారాలు చేసుకుంటాం కోసం ముద్రా లోన్స్ ఇస్తున్నారు. మనకు ఈవేళ ఉన్నటువంటి జెన్జీకి కావాల్సిన ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, మహిళా చెల్లెమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు అనేక రకాల విద్యా సదుపాయాలు కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. మనందరం ఈ సందర్భంగా జెన్జీ అంతా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. రాబోయే కాలంలో ఈ దేశం యొక్క ప్రతిష్టని ఇమిడి చేయటంలో మీ యొక్క జెన్జీ పాత్ర అమోఘమైనది, గొప్పది. ఇంత మండు టెండన్ సైతం మీరు లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి చెల్లెమ్మలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరొక్కసారి మోడీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయే కాలంలో మీ పిల్లలకి ఏం కావాలి, ఈ యొక్క స్టూడెంట్స్కి ఏం కావాలి అనేటువంటిది నిర్ణయాలు చేసేటువంటి చట్ట సభల్లో కూడా మహిళలే ఉండబోతున్నారు. రాబోయే కాలంలో మీలో ఇక్కడున్న విద్యార్థుల్లో సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కల్పిస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మహిళా శక్తి. ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు రిషితారాజు గారిని 2 నిమిషాలు మాట్లాడేస్తుందా కోరుతున్నామండి. చాలా బాబోయ్